శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వైఖరిని నిరసిస్తూ వైసీపీ నాయకులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే శిరీషపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. పలాస మండలం సుమాదేవికి చెందిన దివ్యాంగుడు దున్న బాలకృష్ణను సైకో అని వైసీపీ బాస్టర్స్ అంటూ వ్యక్తిగత హననం చేసిన ఎమ్మెల్యే శిరీషపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ శ్రేణులు ముక్కుమడిగా ఎమ్మెల్యే శిరీషపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో సర్వే చేశారు. ఆ సర్వేలో మీ ర్యాంక్ వెనకబడింది కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి వివిధ రకాలైన మాట్లాడడం మీరు స్టార్ట్ చేశారు. అదే క్రమంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాస్టేట్స్ అన్నారు. అసలు బాస్టేట్స్ అంటే మీకు అర్థం తెలుసా? ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, అక్రమ సంతానానికి పుట్టిన వ్యక్తి అని. అంటే బాస్టేట్స్ అంటే మరి మీరు మాకు బాస్టేట్స్ అన్నారు, మరి మేమంటే అది మాటే కదా. ఎవరైనా ఊరుకుంటారా? బాస్టేట్ అంటే ఎవరైనా అమ్మకి తిడితే ఊరుకుంటారా అండి? ఊరుకుంటారా? ఎవరైనా ఎటువంటి వారైనా అమ్మకి తిడితే ఊరుకుంటారా? బాస్టేట్స్ అంటే అదేమర్థమో మీరు చదువుకున్నారు కదా, మీ భాషను మీరు కరెక్ట్ చేసుకొని ఎదుటి వ్యక్తికి వేణి చూపించండి. మనం ఒక వ్యక్తి వేణి చూపించామంటే మన వైపు కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ అక్కడ మన మేము కరెక్ట్, మీరు అన్నతో మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే రకమైన భాష అనేది మీరు ఒకసారి మీ భాషను కరెక్ట్ చేసుకోండి అమ్మా. కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇతరులకు అనండి. మేము ఈరోజు చెప్తున్నాం, మొన్న ఏ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుందో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఎలక్షన్ జరిపారు. ఇప్పుడు కూడా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 1% అంగవైకల్యం ఉన్న ఒక అతను ఏదో సైకో అని పోస్ట్ చేశారని ఒక కారణంతో తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఇలాగే వీళ్ళు చేసుకొని పోతే రోజు కూడా ఈ యొక్క మాధ్యమాల్లో టీడీపీ యొక్క నాయకులు, కార్యకర్తలు ఎన్నెన్నో అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళందరి మీద కూడా ఈ యొక్క రాజ్యాంగం అనేది అమలవ్వాలి. దీనిపైన ఇక్కడున్న సిఐ గారు కూడా ఒక పార్టీకి ఏకపక్షంగా వెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఒకే పార్టీ అధికారంలో ఉండదు, ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ పాలన అనేది ఎక్కువ రోజులు ఉండదు, మరొక్క 3 సంవత్సరాల్లో మా యొక్క ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరిపైన కూడా ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. ఎక్కడ మేము చెప్తున్నాము, ఈ యొక్క పార్టీ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఇది కూడా శాశ్వతం కాదు. పలాస కాశీబుగ్గ పోలీసు వారు దీన్ని గుర్తించి ఏదైనా న్యాయం ఉంటే ఇద్దరికి కూడా సమానంగా చేసి వెళ్ళాలి తప్ప గానీ అధికారం ఉందనే అహంకారంతో ఎమ్మెల్యే గారికి న్యాయం, టౌన్ లో ఉండే సామాన్య కార్యకర్తకు ఒక న్యాయం, ఒక రాజ్యాంగం ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఏదైతే దున్న బాలకృష్ణ గారి ఎమ్మెల్యేగా కంప్లైంట్ ఇచ్చారు, 24 గంటల అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్కి పంపించారు, అదే విధంగా మేము కూడా ఎమ్మెల్యే గారి ఆడిన మాటల మీద విత్ సాక్ష్యాలతో మేము ఏదైతే తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చామో దాన్ని కూడా 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ తీసుకొని మేము కూడా తలకి 3 సింహాలు పెట్టుకున్న అధికారులు నిరూపించుకుంటారు, లేదా నిరూపించుకుంటారు, ఈ యొక్క పోలీస్ అధికారులు నిరూపించుకుంటారని కోరుకుంటున్నాం. మీరే సమ్మ మట్టి జరిగిన మీరే పంచి మేము ఒక పేపరము
హింసగా నేను సీఏ కూడా బట్టలు వాడలేదు మరి ఏం చేయాలి అని వారికి కాకుండా భయపడే స్టేజ్కి తీసుకొస్తున్నారు ఈ వైసీపీ బాస్టర్స్.